శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల జాతక దోషాలన్నీ తొలగిపోతాయో, జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు సంపూర్ణంగా తొలగింపజేసుకోవాలంటే శ్రావణ మాస శనిత్రయోదశి రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధులు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా శనిత్రయోదశి అంటే శని భగవానుడికి చాలా ఇష్టం. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఎందుకంటే శని భగవానుడు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ శనిత్రయోదశి రోజు